హాయ్ అండి. బాగున్నారండి అందరూను? చాలా రోజులైంది కదా వీడియో చేసి. నేను ప్రిపరేషన్ అయితే ఈ దగ్గర దగ్గర ఒక 10 డేస్ అయిందండి బుక్స్ ముట్టి. మా పాపది హాలిడేస్ కదా ఇంట్లోనే ఉంది. ఇంకా దాన్ని చదివించడము ఇంకా ఆ పనులే సరిపోయినాయి. ఈరోజైతే పిఐఈ తీసానండి. యాక్చువల్లీ 2 డేస్ బ్యాక్ నుంచి తీద్దాం అనుకున్నా. అయితే నిన్న ఫోన్ తీయగానే ఒక షాకింగ్ న్యూస్ వచ్చిందండి. మీ అందరికి కూడా చాలా తెలిసే ఉంటుందండి. సూర్య స్మార్ట్ ఐడియాస్ అని సూర్యకళ టీచర్ అండి. ఆవిడ 19 ఎస్‌జీటీలో సెలెక్ట్ అయ్యారనమాట. ఆవిడ యూట్యూబర్ అండి. యూట్యూబ్‌లో కూడా వీడియోస్ చెప్తుండేవారు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు టీచర్స్ అనమాట. చాలా చిన్న ఏజ్ అండి ఆవిడది. అయితే నేను యూట్యూబ్‌లో మన డీఎస్సీ ప్రిపరేషన్ అప్పుడు ఫస్ట్‌లో ఆమె క్లాసెస్ అయి చూస్తా ఉండేదనమాట. అంటే మోటివేషన్ కోసం గానీ, గైడెన్స్ కానీ, ఏ బుక్స్ చదవాలి, ఎట్లా చదవాలి, ఏ సబ్జెక్ట్ ఎలా చదవాలి, టైమ్ టేబుల్స్ అనేవి ఎట్లా ఎన్ని అవర్స్ చదవాలి, ఇట్లాంటివన్నీ మోటివేషన్ కోసం అన్నట్టుగా చూసేదాన్ని ఆవిడ ఎగ్జామ్స్ అవి కండక్ట్ చేసేవారంట. కానీ నేను అవన్నీ ఎప్పుడు తీసుకోలేదు గానీ, ఆవిడ యూట్యూబ్ క్లాసెస్ అయితే రెగ్యులర్‌గా అప్పుడు వచ్చినప్పుడల్లా చూస్తూ ఉండేదనమాట. అలాగే మనకి సెలక్షన్ లిస్ట్ రాకముందు కూడా ఆవిడ ఇంకొక ఆమె ఉంటారండి యూట్యూబ్‌లో క్లాసెస్‌లో స్కూల్లో పిల్లలకి రైమ్స్ చెప్తా, లెసన్స్ చెప్తా వీడియోస్ పెడుతుంటారు. అవి చూసేదాన్ననమాట. ఎప్పుడు నాకు చదవాలన్న ఇంట్రెస్ట్ లేనప్పుడు ఆవిడ వీడియోస్ చూస్తుండేదనమాట. పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం, రేపు మనం కూడా జాబ్ తెచ్చుకొని అట్లా స్కూల్లో అట్లా చెప్పాలి పిల్లలకి అని ఒక మోటివేషన్‌లా ఉండేది. సెలక్షన్ లిస్ట్ రాకముందు కూడా లాస్ట్ వీడియోగా నేను అవే చూసానండి. చూసి అన్‌సబ్‌స్క్రైబ్ అయితే చేసుకోలేదు గానీ, నోటిఫికేషన్స్ అయితే స్టాప్ చేసేసాననమాట. ఎందుకంటే ఒకవేళ జాబ్ డీఎస్సీ రాకపోతే మళ్ళీ అవన్నీ చూసి బాధపడతానన్నట్టు. సో, అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకోలేదు గానీ, నోటిఫికేషన్ స్టాప్ చేశాను కాబట్టి నాకు తెలియలేదండి. అయితే నిన్న ఆ ఛానల్ నుంచి ఒక పోస్ట్ వచ్చింది ఆమె చనిపోయారని. అసలు మనసంతా ఇదైపోయిందండి. ఎందుకంటే వాళ్ళందరిని ఎప్పుడు చూస్తూ ఉంటాం కదా! మనం యూట్యూబ్‌లో ఫేస్ పెట్టి వీడియోస్ చేసి వాళ్ళందరిని మనం చూసినప్పుడు వాళ్ళు నిజంగానే మన ఇంట్లో సొంత మనుషుల్లాగే ఫీల్ అవుతామండి. సో, నాకసలు ఎంత బాధ అనిపించిందంటే నిన్న రాత్రి 12, 1 గంట వరకు ఆమె ఛానల్‌లో వీడియోస్ చూస్తా ఏడుస్తూనే ఉన్నా. ఎందుకంటే ఆమె వీడియోస్ చాలా వరకు చూసాను. నాన్ లోకల్‌కి, లోకల్‌కి డిఫరెన్సెస్, నాన్ లోకల్‌లో పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు గోదావరి డిస్ట్రిక్ట్ మా దాంట్లో అసలు పోస్టులు ఉండలేకపోయిందండి 19లో. సో, అప్పుడు అనంతపూర్ పెట్టుకుందామని మొత్తం అప్లికేషన్ అంతా పెట్టుకున్నాక లాస్ట్ మినిట్స్‌లో డ్రాఫ్ట్స్‌లో పెట్టారనమాట మా హస్బెండ్. ఎవరినైనా అడిగి తెలుసుకుందామని. కాకపోతే మా రిలేటివ్స్ మిస్‌లీడ్ చేస్తారు. నాన్ లోకల్‌లో కుదరదు అది ఇది అనేసి. సో, పెట్టుకోలేదనమాట. పెట్టుకుంటే అప్పుడు నాకు ఖచ్చితంగా నా మార్క్స్‌కి అప్పుడు వచ్చేది ఏటీపీలో. సో, అప్పుడు ఆవిడతో కొంచెం కనెక్ట్ అయ్యాననమాట. ఈ యూట్యూబ్ ఛానెల్ ఆవిడ ఏటీపీలోనే వర్క్ చేసేది కదా! ఆమె అంది చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి నాన్ లోకల్‌లో విమెన్ చేయటం అది ఇది అనేసి. మొన్న రాసిన డీఎస్సీకి ముందనమాట. అప్లికేషన్‌కి ముందు మళ్ళీ ఆవిడ వీడియో పెట్టింది. 2 వీడియోస్ పెట్టారామె. అవి చూసి అదే లాస్ట్ అండి. తర్వాత మేము ట్రాన్స్‌ఫర్ అయిపోతున్నాం. మా హస్బెండ్ ఉన్న 5 ఇయర్స్ అయిపోయింది కదా! అని చాలా సంతోషంగా లగేజ్ ప్యాక్ చేసుకుంటూ వీడియో పెట్టారు. లాస్ట్ వీడియో అండి అది. ఇప్పుడు చూస్తే నేనైతే నోటిఫికేషన్ టర్న్ ఆఫ్ చేసుకోవడం వల్ల నాకు రాలేదు. వేరే ఛానల్ నుంచి అయితే వచ్చిందది పోస్ట్ అనమాట. చూసి చాలా షాక్ అయ్యానండి. లైఫ్ ఇంతేనా అనిపించిందండి. ఏ క్షణాన ఏ రోజు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలీదు. చాలా చిన్న ఏజ్ అండి ఆమె. చాలామంది తెలిసే ఉంటది. సూర్య స్మార్ట్ ఐడియాస్ అండి ఆమె ఛానల్ పేరు. అంత కష్టపడి డీఎస్సీలో జాబ్ తెచ్చుకోవడం అంటే జీవితంలో అత్యంత కష్టంగా గడపాలండి. డీఎస్సీ ప్రిపరేషన్ అప్పుడు అన్నీ చుట్టూరు ఉన్న తెలుసు కదండీ! ఇంక నేను చెప్పనవసరం లేదు. అంత కష్టపడి జాబ్ సంపాదించి మ్యారేజ్ చేసుకున్నారు. కూడా టీచర్‌నే చేసుకున్నారండి. ఆ వీడియోస్ అవి పెడితే చూసేదాన్ని. అంతా కష్టపడిన తర్వాతే కొంచెం మంచిగా రిలాక్స్ అయ్యి ఈ ఏజ్‌లో, ఈ టైంలో ఆమె చనిపోయారు. అంతేనండి. అసలు ఏది జరుగుతదో మనకు తెలీదు. మనం అనుకుంటాం మనకు జాబ్ రాలేదు. మనం చాలా బాధల్లో నాకు ఆ వీడియో ఆమె ఇది చూసిన తర్వాత అనిపించింది మనకు జాబ్ రాలేదని. లేదంటే మనకి ఇంకేదో ప్రాబ్లమ్ ఉందని ఫీల్ అవుతాం గానీ, నెక్స్ట్ మినిట్స్ ఏం జరుగుతాయో, నెక్స్ట్ మంత్ ఏం జరుగుద్దో అని ఏమీ తెలీదండి. మనం ప్రెడిక్ట్ చేయలేము. ఇక ఏది జరిగినా దేవుడు మనకు మంచి కోసమే చేశాడనుకుని ముందుకెళ్ళిపోవటమే. కానైతే చాలా బాధ అనిపించిందండి. ఎప్పుడు చూసే ఒక యూట్యూబ్ ఛానల్ పోనీ ఫేస్ పెట్టకుండా ఉంటే మనకంత అనిపించకపోయేది. ఆవిడ కనిపిస్తే వీడియోస్ చేసేది. అది చూస్తూ ఉండేవాళ్ళము. ఆవిడ టైమ్ టేబుల్స్ ఎట్లా వేసుకుంటారు అని ఎన్ని అవర్స్ చదువుతారు ఇవన్నీ కూడా చూసి
గైడ్‌లైన్స్ అన్నీ చూసి చూసి ఆమెని అలా చనిపోవటం అంటే చాలా తట్టుకోలేకపోయాననమాట. మెయిన్‌గా నేను ఆమె వీడియోస్ కింద ఉండే కామెంట్స్ అయితే ఎక్కువ చూసేదాన్ననమాట. ఎందుకంటే ఒక స్టూడెంట్‌ని టీచర్ ఎట్లా కసురుకుంటారో, ఎలా ఆహ్, ఆహ్, డా మ అంటారో అటు సేమ్ అలాగే అనమాట. ఆ యాటిట్యూడే చూపించేవారనమాట. కామెంట్‌లో ఎవరైనా వీడియో కంప్లీట్‌గా చూడకుండా ఏదైనా క్వెషన్ అడిగితే వీడియోలో ఉంది అని ఒక టీచర్‌లాగే అనమాట. కమాండింగ్ వేలో ఆ కామెంట్స్‌కి ఆన్సర్‌లు ఇచ్చేవారు. అయి చూసి నవ్వుకునేదాన్ననమాట. ఎందుకంటే ఇప్పుడు చాలా యూట్యూబ్ ఛానెల్స్ ఉంటాయి. అడిగింది అడిగినా విసుక్కోకుండా చెప్పుకుంటారు తిట్టుకున్నా కూడాను. ఎందుకంటే ఎక్కడ సబ్స్క్రైబర్స్ పోతారో ఎట్లా అనేసి. కానీ ఆమె అట్లా కమాండింగ్ అనమాట. ఒక టీచర్‌లాగే బిహేవ్ చేసేవారు ఆవిడ. కానీ ఆమె లేదంటే చాలా బాధ అనిపిస్తుందండి. ప్రిపరేషన్‌కైతే వీడియో పిఐఈ మీకు ఏమైనా క్లాసెస్ చెప్దామని చూస్తున్నానండి. నేను ప్రిపేర్ అయింది ఇంపార్టెంట్ పాయింట్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ ఇట్లా ఉంటాయి కదా! సో, ఎందుకో చెప్పాలనిపించింది. అఫ్‌కోర్స్ మీకు అందరికీ తెలిసే ఉంటదిలెండి. కాకపోతే మన ఫ్యామిలీ మెంబర్ కదా! మన డీఎస్సీ ఫ్యామిలీ మెంబర్ కదా! ఆమెను గుర్తు చేసుకోవడం మంచిదన్నట్టు చెప్పాను. చూడండి నేను పిఐఈకైతే 2 బుక్స్ యూజ్ చేశానండి. ఫస్ట్ అయితే ఇదివరకు రాసినప్పుడు ఈ అను పబ్లికేషన్స్ బుక్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఏమన్నా కొత్త టాపిక్స్ వస్తాయి అన్నట్టుగా ఈయన జంగం గారిదైతే బుక్ ఒకటి తీసుకున్నాను. ఇదైతే ఓల్డ్ బుక్కేనండి. చాలా చిన్నగా ఉంటది. లిమిటెడ్‌గా ఉంటది అను పబ్లికేషన్ బుక్స్. కానీ ఫ్రెండ్స్ అసలు ఎంత బాగా యూజ్ అయిందంటే నేను మళ్ళీ ఇప్పుడు నాకు ఈ కొత్త బుక్ ఉన్నా కూడా నేను ఇది వదలకుండా ఇదే ప్రిపేర్ అవుతున్నా. ఇది అయిన తర్వాత కొన్ని టాపిక్స్ ఏమన్నా న్యూ టాపిక్స్ అలాంటివి ఇది కూడా ప్రిపేర్ అయ్యానండి. ఇది చూస్తానన్నమాట. ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికి ఇస్తున్నాను. ఎందుకంటే టైం లేనప్పుడు లేదంటే మ్యాక్సిమం దీంట్లోంచి వచ్చినాయండి. చాలా బాగా ఇచ్చారు. ఒక్కొక్క పబ్లికేషను ఒక్కొక్కళ్ళది బాగుంటుంది. అలాగే ఈ పబ్లికేషన్‌లో కొన్ని వరస్ట్ బుక్స్ ఉన్నాయి. కొన్ని మంచి బుక్స్ ఉన్నాయన్నమాట. మంచి బుక్స్‌లో అయితే ఇదొకటండి. కాకపోతే ఇది ఓల్డ్‌దండి. కొత్తది ఎలా ఉందో నాకు తెలీదు. చూడండి విద్యాదేయాలు, ప్రక్రియలు ఇవన్నీ కూడా అనమాట. అసలు మిస్ అవ్వలేదనమాట. నాకు అంతకుముందు డీఎస్సీకి మిస్ అవ్వలేదు. ఇప్పుడు కూడా మ్యాక్సిమం వచ్చినాయండి. నేనే కన్‌ఫ్యూజ్ అయ్యి తప్పులు పెట్టాను. సో, ఇవన్నీ మీకు నేను రివిజన్ చేస్తున్నప్పుడు ఒకసారి చూపిస్తారండి. మీరు చెక్ చేసుకోవచ్చు. మీ ప్రిపరేషన్ కూడా ఇట్లానే ఉందా? ఈ బుక్‌లో నాకు నచ్చిన బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఈ కమిటీస్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా ఇట్లా టేబులర్ కాలమ్స్‌లో మొత్తం బుక్ అంతా చదవనవసరం లేదనమాట. ఈ టేబుల్ చదువుకున్నా కూడా మనకు సరిపోద్దన్నట్టుగా ఇచ్చాడనమాట. ఎవరో రాసారు గానీ అంటే ఇదిగోండి చూడండి. బౌద్ధుల విద్యా విధానం, జైన విద్యా విధానం, ముస్లిం విద్యా విధానం వీటితో పాటు ఇగో చార్లెస్ గ్రాంట్ గురించి, అలాగే చార్టర్ చట్టం గురించి, ప్రాక్ పశ్చిమ వివాదం గురించి ఇదంతా ఒక టేబులర్ కాలమ్స్‌లో ఉంటాయి. ఇయర్ అలాగే ఆ కమిటీ అలాగే దాని యొక్క ముఖ్యాంశాలన్నమాట. ఇలా చాలా లాస్ట్ పేజెస్ అంతా మొత్తం ఆ మెటీరియల్ ఆ టాపిక్స్‌లో ఉన్నవన్నీ కూడా మనకొక టేబులర్ కాలమ్‌లో ఇచ్చారు. గుర్తుపెట్టుకోవడం బాగుందన్నమాట. కమిషన్స్ అండి. చూడండి హంటర్ కమిషను 82లో దీని తర్వాత ఇచ్చింది 90లో 82 అయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ 90 తర్వాత 1902, 24లో అట్లాగే మొదటి మహిళా విద్యా సంఘం అలాగే విశ్వ భారత కమిషన్ అలాగే విశ్వవిద్యాలయ చట్టం ఇవన్నీ చట్టాలు లైన్గా ఇయర్ వైజ్ ఇచ్చారు. వాటి ముఖ్య ఉద్దేశాలు ఇచ్చేశారు. చూడండి సంవత్సరం ఇచ్చేశారు. ఇంకా అంతకన్నా మనకు కావాల్సిన కేబ్ గురించి హార్డాక్ కమిటీ గురించి లేబర్వుడ్ విధి నివేదిక ఏ సంవత్సరం అలా బేసిక్ 37లో బేసిక్ ప్రతిపాదక విధి. సో బేసిక్ ఎడ్యుకేషన్ గురించి వార్తా జాతీయ అంటారు కదా ఇంపార్టెంట్ ఇది. అలాగే దాని యొక్క ముఖ్య అంశాలు ఇవి చదువుకుని వెళ్ళినా కూడా టైం లేదు అనుకుంటే లేదు చాలా వరకు గట్టిన అయిపోవచ్చండి. బాగుంది. అలాగే యూజీసీ ప్రతి దాని గురించి ఉందండి. ఇయర్ వైజ్ ఉంది. ఆర్ఐ లైన్గా అన్ని ఇయర్ వైజ్ అంటే ఏది మిస్ చేయలేదు. బుక్ అంతా చదవటం ఒక ఎత్తు ఈ లాస్ట్లో టేబుల్ చూసుకున్నా చాలా అన్నట్టు టైం లేకపోతే అనమాట. చూడండి అలాగే టెస్టులు కూడా బాగా ఇచ్చారండి. ప్రతి దానికి లెసన్కి చాలా టెస్టులు ఇచ్చారు. చూడండి 15, 10, 12, 15 అంటే లెసన్లో లేని పాయింట్స్ని కూడా టెస్ట్ రూపంలో ఇచ్చేసారనమాట. కొన్ని బాగా కవర్ చేశారు ఓల్డ్ అయినా కూడాను. ఫస్ట్ అయితే ఇది ప్రిపేర్ అయిన తర్వాత నెక్స్ట్ మన జంగం గారిది కూడా అది ప్రిపేర్ అయ్యానండి. అదొకసారి రివిజన్ చేస్తాను సరిపోద్ది. మన అదృష్టం ఉంటే వస్తుంది. ఇంతకన్నా ఇంకా 2 బుక్స్ చదివి ఇంకా రాలేదు అంటే మనం ఇంకేం చేయలేం. అయితే ఇది జంగం గారి సారదండి. జంగం విశ్వనాథ గారిది. ఇవన్నీ సెక్షన్లు ఇవన్నీ చదివాను ఫ్రెండ్స్. ఇవన్నీ కోడ్స్ పెట్టుకొని చదవాలి. మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలండి ఇవన్నీ ఉండి. ఆర్టీఐ 2005 4 మార్కులకు 5 మార్కులకు ఉంది పిఐఈ.
కానీ చాలా సిలబస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి రివిజన్ చేసుకొని మీకు కూడా పెడతానండి. రేపటి నుంచి కొద్దిగా టాపిక్స్ ఒక వారం 10 రోజుల్లో పిఐ అవగొట్టేసుకుంటే మిగతా సబ్జెక్ట్స్లోకి వెళ్ళొచ్చు. సో మీ ప్రిపరేషన్ ఎలా ఉందండి? ఎంతవరకు వచ్చింది? ఏ సబ్జెక్ట్ మొదలు పెట్టారు? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఏమైనా సబ్జెక్ట్స్ కావాలన్నా కూడా చెప్పండి. పోస్టులు ఉన్నాయో లేవో తెలీదు. ఏదో ప్రిపరేషన్ అయితే ఉన్న టైం వేస్ట్ చేసుకుంటున్నాను అనమాట. ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయ్యాను ఫ్రెండ్స్ నేనైతే ఎప్పుడో, తెలుసు కదండి. ఇంకా ఈవినింగ్ వచ్చి ఇట్లా కొంచెం 2 అవర్స్ అట్లా 3 అవర్స్ పెట్టుకుంటున్నాను ప్రస్తుతానికి. 3 అవర్స్ కూడా లేదులేండి, 2 అవర్స్ ప్రిపరేషన్ అవుతున్నా. చూద్దాము, పోస్టులు కనుక మంచిగా ఉంటే అప్పుడు కంప్లీట్గా ప్రిపేర్ అవుతానండి. నేను అయినా అవ్వకపోయినా మీకైతే నా దగ్గర ఉన్న బుక్స్కి సంబంధించి మంచి బుక్స్ ఉన్నాయి నా దగ్గర, అంత నోట్స్లు అవన్నీ ఉన్నాయి కాబట్టి మీకు కొంచెం యూజ్ అవుతుందేమో. ఎవరికైనా ఒక పాయింట్ 2 పాయింట్లైనా యూజ్ అయినా సంతోషమే కదా. సో ఉంటానండి, బాయ్, థ్యాంక్ యూ.